నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఎన్నికల పూర్తయిన తరువాత చంద్రబాబు నాయుడు మోదీతో చర్చలు జరిపారు. అయితే 1,00,000 కోట్లు కావాలి అనే ఒక ప్రతిపాదనను మోడీ దగ్గర ఉంచారు. మరి ఈ 1,00,000 కోట్ల ప్రతిపాదనపై మోదీ ఎలా స్పందిస్తారు, అసలు రాష్ట్రానికి సాయం చేస్తారా లేదా, ఈ అంశాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. దీనిపై మాట్లాడటానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది ఇప్పుడు. సో ఈ ఒక అనుబంధంతో అయినా సరే చంద్రబాబు గారు మోడీ దగ్గర 1,00,000 కోట్ల ప్రతిపాదనని పెట్టారు. మరి దీన్ని మోదీ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది అంటారు సార్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడే ఉందమ్మా. సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీదే అక్కడ కేంద్ర ప్రభుత్వం మనుగడ ఉంది కాబట్టి, ఇలా చంద్రబాబు నాయుడు గారు అడగగానే అలా మోడీ గారు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. అది అంత సరైనటువంటి భావన కాదనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మనకున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం కాదు, దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి. దేనికి ఉండే ప్రాధాన్యతలు దానికి ఉంటాయి. అయితే మనకి చట్టబద్ధంగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఆంధ్ర ప్రజలకి జీవనాడి లాంటిది, దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత. కాకపోతే గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి ఇబ్బందుల మూలాన, లేకపోతే 2020కే ప్రాజెక్ట్ పూర్తయిపోయేది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఇంకో విషయం, ఇంకొక రకంగా దాన్ని ఏం చేశారంటే 5 సంవత్సరాల పాటు దాన్ని పట్టించుకోకపోవడంతో కాస్ట్ అనేటువంటిది విపరీతంగా ఎస్కలేట్ అయింది. మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా ప్రపోజల్స్ పెట్టాలి. ఇదిగోండి, ఆ రోజు నేను అనుకున్నాం 5 సంవత్సరాలు డిలే అయింది కాబట్టి, కాస్ట్ ఇంత పెరిగింది కాబట్టి, ఈ దశలో ఉంది కాబట్టి, అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలోనే ఇంతవరకు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో మీరు మాకు 15,000 కోట్లు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఇచ్చేయరు, వీళ్ళు తెచ్చుకోలేరు. ముందు అసలు వీళ్ళు దానికి సంబంధించినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి. అది పోలవరానికి సంబంధించింది. ఇక రాజధానికి సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం వాళ్ళకి ఆ రోజున ఇచ్చినటువంటి ఒక 1,000 కోట్లు ప్లస్ మనకి గుంటూరు విజయవాడ డెవలప్మెంట్కి ఒక 500 కోట్లు ఇచ్చింది. 1,500 కోట్లు మాత్రమే, అంతకు మించి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ అందరం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ప్రామిస్ చేయడం జరిగింది. చట్టంలో లేకపోయినా ఇస్తామని బీజేపీ కూడా ఒప్పుకొని టెక్నికల్ రీజన్స్ మూలన అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి వాళ్ళు వెనకడుగేశారు. వేసేమన్నారంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకోండి, దాంతో సమానమైనటువంటి ప్యాకేజ్ అని చెప్పేసి 2018లో వాళ్ళు చేయటం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు కూడా. కానీ వాళ్ళు దానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ మీరు పెట్టి మీరేం చేస్తున్నారో మాకు తెలియాలని ఒక టెక్నికల్ మెలిక పెట్టడం మూలన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెనకడిగేసి, ఆ రోజున నిజాలు మాట్లాడుకోవాలంటే 2019లో బీజేపీ ఓడిపోతుందేమో అనేటువంటి సిగ్నల్స్, ఎందుకంటే 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టాండ్ మార్చుకొని నాకు స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని పట్టుబట్టారు. దాంట్లో రెచ్చగొట్టడంలో, ట్రాప్ వేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సక్సెస్ అయ్యారు. మీ ఎంపీలందరినీ రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తామంటారు. ఈయన చక్కగా రాజీనామా చేయమన్నాడు. ఎన్డీఏకి వీళ్ళకి గ్యాప్ వచ్చింది. 2019 నుంచి 24 వరకు అసలు దాని గురించి అసలు ఊసే లేదు. ఇవాళ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ అడగండి అని చెప్తున్నారు. అయితే ముగిసిపోయిన అధ్యాయం అనేటువంటి చెప్పిన తర్వాత మళ్ళీ కనుక వాళ్ళు ఇస్తే ఎన్డీఏ గవర్నమెంట్ క్రెడిబిలిటీనే దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. పైగా బీహార్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ టైంలో ఒకళ్ళకి ఇస్తే ఇద్దరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. బీహార్ అడుగుతోంది అంటే ఏంటంటే, బీహార్కి తొందరలో ఎలక్షన్ రాబోతోంది కాబట్టి ఎలక్షన్ ఎజెండాగా మమ్మల్ని గెలిపించండి, మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మీకు తీసుకొస్తాం అనేటువంటిది వాళ్ళ గేమ్ ప్లాన్ వేరు. కానీ మళ్ళీ మనం స్పెషల్ స్టేటస్ అనే దాని దగ్గరే పట్టుకొని కూర్చుంటే ఏంటంటే మనకి డిలే అవటం తప్పితే వేరే అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న 2024 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఎజెండాలో పెట్టలేదు. వాళ్ళేమి దానికి బదులుగా ఏం పెట్టారంటే, మాకు పరిశ్రమలు కావాలి, అమరావతి కావాలి, పోలవరం కావాలి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించడానికి కావాల్సినటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు మాకు కావాలి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు.
కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది అన్నిటికీ సంజీవని అనేటువంటి భ్రమల్లో ప్రజల్ని పెట్టారు, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం. కానీ ఇప్పుడు క్లియర్గా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మనకి అదొక్కటే కాదు, దానికి మించి కావాలి అనేటువంటిది నిదానంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మనకి హక్కుగా రావాల్సినటువంటి ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో, నాకు తెలిసి మొన్న ఆ స్పెషల్ ప్యాకేజ్ గురించే మాట్లాడి ఉంటారు. నిర్మలా సీతారామన్ గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే మొట్టమొదటి ట్రిప్లోనే అమరావతి రాజధానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే విజయవాడకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి నెడమానూరు దాకా వచ్చేటువంటి ఫ్లైఓవరు, అలాగే ఈస్టర్న్ బైపాస్ రోడ్డు, ఈస్టర్న్ రింగ్ రోడ్డు, ఇవన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని తెచ్చారు అనేటువంటిది మనం వింటూ ఉన్నాం. తర్వాత మచిలీపట్నం దగ్గర పెట్రోలియం దీనికి సంబంధించిన ఒక 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి వాళ్ళు ఓకే చేశారని చెప్తున్నాము. ఇది నిజమే గనకైతే ఫస్ట్ ట్రిప్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి విజయాన్ని సాధించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని కూడా ఏంటంటే రోజువారీగా నడిచే పని మీద కేంద్ర ప్రభుత్వ సహకారమే ఉంటుందే కానీ నాకు ఒక 50,000 కోట్లు ఇవ్వండి అంటే వాళ్ళు చెక్ ఇచ్చి పంపించేటువంటి భావన ఉండదు. దాన్ని కూడా దశల వారీగా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనేటువంటిది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వీళ్ళు సబ్మిట్ చేసిన. ఎందుకంటే 4 రోజులు కూడా కాలేదు ఇంకా ప్రమాణ స్వీకారం చేసి. మొట్టమొదట వెళ్ళి ఏం చెప్తారంటే ఇది మా ప్రాధాన్యతలు, మేము ఇలా చేయబోతున్నాం కాబట్టి మీ సహకారం కావాలి అని అడగటం వరకే జరుగుంటుంది. కానీ వీళ్ళు 1,00,000 కోట్లు అడగటం, వాళ్ళు 1,00,000 కోట్లు శాంక్షన్ చేయటం అనేది ప్రజలు మాట్లాడుకోవడానికి పనికొచ్చేదే. కానీ దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారంగానే ముందుకెళ్తారు. అయితే ఈసారి మాత్రం బీజేపీ కూడా గతంలో లాగా మోకాళ్ళు అడ్డకుండా దొంగ ఆట ఆడకుండా ఖచ్చితంగా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 మంది పోటీ చేస్తే వాళ్ళకి 8 మంది గెలిచారు ఇక్కడ ఎమ్మెల్యేలు, అలాగే 6 ఎంపీలకు పోటీ చేస్తే 3 ఎంపీలు గెలిచారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది. లేదంటే విమర్శల పాలైపోయేది చంద్రబాబు నాయుడు గారి కంటే బీజేపీని ఎక్కువ విమర్శించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పైగా నేషనల్ వైడ్గా దాని యొక్క ప్రాభవం తగ్గుతూ వస్తున్నప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక బలమైనటువంటి రాష్ట్రాన్ని చేతిలో పట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది. కాబట్టి అడిగినవన్నీ కూడా దాదాపుగా సాధించుకునే అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. ఇలాంటి విజిట్లు ఇంకా 4-5 విజిట్లు ఢిల్లీకి వెళ్ళి చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే దీని మీద క్లారిటీ వస్తుందనేది మనం భావించవచ్చు. ఇందాక మీరు అన్నట్లు ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు కూడా కాలేదు అని అన్నారు. సో అదే మనం స్టాండ్ తీసుకున్నా అటువైపు కొన్ని ప్రతిపక్షాలకి కొమ్ము కాస్తున్న మీడియా కానీ కొంతమంది విశ్లేషకులు కానీ వెళ్ళాలి, చేయాలి, గవర్నమెంట్ని అడగాలి, కేంద్రాన్ని అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఆరోపణలు కూడా చేస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ప్రజలు అనుకునేది ఒకటి ఉంటుంది, రియాలిటీ అనేటువంటిది ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు. తెలియజెప్పాల్సినటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం, మీడియా కానీ విశ్లేషకులు కానీ లేకపోతే మేధావులు కానీ వర్టికల్గా చీలిపోయారు, పార్టీ స్టాండ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక విశ్లేషకుడు అంటే ఏంటంటే మంచిని మంచి, చెడుని చెడుగా చెప్పగలిగినటువంటి వాడిని విశ్లేషకుడు అంటాం మనం. అలా కాకుండా ఏది చేసినా కూడా రైట్ అని సమర్థించడం, ఎంత మంచి పని చేసినా అది తప్పు అని విమర్శించడం, రెండు కూడా తప్పే. దురదృష్టవశాత్తు 100లో 90% మీడియాలు కానివ్వండి లేకపోతే ఈ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అనేటువంటి వాళ్ళలో 90% మంది ఇలాంటి సైట్స్ తీసుకోవటం వలన ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం ఇంట్లో మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాం, మనం సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, దానికి ఎంత ప్రొసీజర్ ఉంటుంది? ఒక సరైనటువంటి ఇంజనీర్ని చేసుకోవాలి, ప్లాన్ గీయించుకోవాలి, దానికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి, మిగతా ఇవన్నీ తీసుకోవాలి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఫాస్ట్గా చేసామన్నా కూడా సంవత్సరం రోజులు మినిమం పడుతుంది. అలాంటిది 34,000 ఎకరాలలో రాజధాని నిర్మించాలి అంటే ప్రపంచ స్థాయి రాజధాని, అది కూడా ఏదో పూరి గుడిసెలో లేకపోతే మామూలు రేకుల షెడ్లో వేయటం కాదు, ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అంటే 5 సంవత్సరాల్లో నువ్వు ఎందుకు కట్టలేదు అని అడిగేటువంటి మూర్ఖులు రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నటువంటి రాష్ట్రంలో మనం ఉంటున్నాం. సో ప్రజలు ఏమని భావించారు? 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కూడా కారణం అదే. ఏమంటున్నారు? ఎందుకు పూర్తి చేయలేదు 5 సంవత్సరాల్లో రాజధాని? ఒక గేటెడ్ కమ్యూనిటీ పూర్తి చేయడానికి 7 నుంచి 8 సంవత్సరాలు పడుతోంది.
అలాంటిది ఒక ప్రపంచ స్థాయి రాజధానిని 5 సంవత్సరాల్లో కట్టలేదని అడిగే వాళ్ళని ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అలాగే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నారు. పోనీ అడిగినటువంటి వాళ్ళు ఏమన్నా 5 సంవత్సరాలు ఏం చేశారు అంటే 3 రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడారే కానీ ఏమీ చేయట్లేదు. కాబట్టి ప్రజలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత సరైనటువంటి జెన్యూన్ మీడియా మీద, రాజకీయ విశ్లేషకుల మీద ఉంది. అది చెప్పటంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గతంలో ఫెయిల్ అవటం వల్లనే 5 సంవత్సరాలు వాళ్ళు అధికారానికి దూరం అయ్యారు. ఆ తప్పు జరగకుండా ప్రతిదీ చాలామంది మూర్ఖులు, కొంతమంది, అంటే ఈ మాట మూర్ఖులని వాడటానికి నాకు బాధగానే ఉన్నప్పటికి కానీ ఆ పదమే వాడాలి. వాళ్ళు ఏమంటున్నారు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కదా, మీరెందుకు తీసుకున్నారు అసలు కమిషన్ల కోసం అదే అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు నిజమేంటనేటువంటిది. జాతీయ ప్రాజెక్టులు అనేవి 30-40 సంవత్సరాల నుంచి అతీగతి లేకుండా 10-20% కూడా పనులు పూర్తి కాకుండా అక్కడ పడున్న సంగతి తెలిసే చంద్రబాబు నాయుడు గారు కట్టడానికి తీసుకొని ముందు మన రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి, అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ డిలే చేస్తుందో నిధులు ఇచ్చిపెట్టడానికని ఒక 2-3 నెలలు అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేసుకుంటున్నాం. ఇది కూడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మనం అమాయకులు అనొచ్చు, తెలియకుండా మాట్లాడేవాళ్ళని. తెలిసి కూడా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మూర్ఖులు, దుర్మార్గులని మాత్రమే మనం సంబోధించాలి. అలాంటి మూర్ఖులతోటి కూడుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా కొంతమంది మేధావులు అని, ప్రొఫెసర్లు అని ముసుగులో ఉన్నారు. వీళ్ళందరినీ వ్యక్తిగతంగా నేనేం అంటలేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలని నాశనం చేసి ఇలాంటి వాళ్ళని మాత్రం వీళ్ళు చెప్పే మాటల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రజల్ని చేస్తున్నాను. కాబట్టి ఏది జరిగినా ప్రొసీజర్ ప్రకారంగానే జరుగుతుంది. 5 సంవత్సరాల మ్యాండేటు తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఏముందంటే 5 సంవత్సరాల తర్వాత మేము చెప్తామనేది కాకుండా ప్రతి 6 నెలలకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ 6 నెలల్లో పోలవరంలో ఇది చేసాం, అమరావతిలో ఇది చేసాం, మేము ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మేము ఇది చేసాం, ఉద్యోగాలు ఇన్ని కల్పించాం, ఉపాధి ఇంత కల్పించాం అనేటువంటిది ఇప్పుడు అమరావతి మీద, పోలవరం మీద శ్వేతపత్రాలు ఎలా అయితే ఇష్యూ చేశారో ప్రతి 6 నెలలకి గవర్నమెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది ప్రజల ముందు పెడితే ఏంటంటే మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం తరపున గతంలో తెలుగుదేశం చేసినటువంటి పొరపాటు పని చేసుకుంటూ వెళ్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు 5 సంవత్సరాలు అనేటువంటిది విలువైన కాలాన్ని రాష్ట్రం పోగొట్టుకుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే అది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. చంద్రబాబు ముందున్న సవాళ్లను ఏ విధంగా తను టార్గెట్ రీచ్ అవ్వాలి, ప్రజలకు ఏ విధంగా ప్రోగ్రెస్ అందించాలి అనేది చాలా వివరంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.